ఐ థింక్ షీజ్ వచ్చేసింది, ఆటో వచ్చేసింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. గుర్తుపడుతుంది. అండ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. విహాన్ లే, గుడ్ మార్నింగ్. అమ్మ వస్తుంది, మమ్మీ వస్తుంది, మమ్మీ వస్తుంది. ఇంకా 30 minutesలో వచ్చేస్తుందంట. లే బుజ్జిలే, అమ్మ వస్తుంది. అమ్మ లేరా? నాకే అసలు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. లేటుగా పడుకున్నా బాబాయ్, లేటుగా పడుకున్నా. అసలు కళ్ళు చూడలేకపోతుంది, తెలుసుకోలేకపోతుంది. బుజ్జిలే, అమ్మ వస్తుంది కన్నా. లే, వర్షం పడుతున్నట్టుంది రో. ఇరే సార్, లే బయటికి వెళ్దాం, బయటికి వెళ్దాం. లే, మమ్మీ వస్తుంది. అమ్మ మమ్మీ లే. విజ్ బస్ స్టాండ్కి రావాలా అంటే లేదు, నేనే వస్తాను మెసేజ్ పెట్టింది. వీడు పడుకున్నాడు కదా, వర్షం పడుతున్నట్టుంది, బట్ వెళ్ళాలి. యా, వర్షం పడుతుంది, వెళ్ళాలి. గుడ్ మార్నింగ్. ఆచెల్లంతా ఆచినా కన్నా ఆచెల్లంలే. లే బిడ్డ, మమ్మీ వస్తుంది. వేస్తలేడు అసలు విహాన్ గడు. లేరా అంటే అస్సలు చేస్తాడు. కళ్ళు మూసుకొని అనుకుంటున్నాడు. జీ లేరా, అదే మమ్మీ వస్తుందంటదా. ఇంకా 1/2 hour పడుతుంటా ఇంటికి రావడానికి. బయట ఏమో వర్షం పడుతుంది. వాడు పడుకున్నాడు కదా, లేదు నేను వస్తా అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. బయట ఏమో వర్షం పడుతుంది బాగానే. మరి వెళ్ళాలి, బాగానే వర్షం పడుతున్నాడు. రైనింగ్ బాగా పడుతుంది. చేసి చెప్తా, వాడు కూడా లేస్తున్నాడు, వాడిని కూడా తీసుకొని వస్తా అని చెప్పేసి ఫోన్ చేసి చెప్తాను. లేట్గా పడుకున్నా యాక్చువల్లీ ఈరోజు. నేను ఏదో సిరీస్ అయితే చూసుకుంటూ పడుకున్నా యాక్చువల్లీ. ప్రసన్న వెళ్ళి ఆల్మోస్ట్ 6 నెలలు అవుతుంది. విహాన్ రాగానే చూసి గుర్తుపడతాడా లేదా అని ఒక సందేహం అయితే నాకున్నది. వర్షం బాగా పడుతుంది, ఫోన్ చేసి నేనే వస్తా అని చెప్పాలి. ఇంకా విహాన్ గారిని లేపి తీసుకొని వెళ్ళాలి. ఇంకా నాకు నిద్ర వస్తుంది, ఇంకా కళ్ళు తెరుచుకోలేకపోతుంది. ఇంకా వీడేమో లేస్తలేడు. లేదా లైవ్ లొకేషన్ పంపించింది, ఇంకొంతసేపట్లో తను వచ్చేస్తుంది. యాక్చువల్లీ తనే వచ్చేస్తుంది. మేబీ ఇంకా 5 minutes ఆమెను వచ్చేస్తుంది, ప్రసన్న వచ్చేస్తుంది. డూప్లెక్స్ హౌస్ ఉంటే అదొక బెనిఫిట్ అనమాట. జస్ట్ రైలింగ్స్ అలా యూజ్ చేసుకుంటారు అందరు, మ్యాక్సిమం అట్లనే యూజ్ చేసుకుంటారు అందరు. విహాన్ 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 లే, విహాన్ లే బేటా. అడైతే నోరు తెరిచి వాడిని అట్టుడాడు. లే, మమ్మీ వస్తుందిలే, మమ్మ వస్తుందిలే. అమ్మ 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 లేకన్నా, లే బేటా. ఆడ అస్సలు లేస్తాడు. ఆడ టైం వాడికి ఆడ ఫుల్ నిద్ర, సరిపోయేంత నిద్ర పోయినాకనే లేస్తాడు ఆడైతే. ఈ దోశ పిండి ఉంది, ఫ్రిడ్జ్లో ఉంది, బయట పెట్టాలి. లేకపోతే దోశలు సరిగా రావు, గడ్డ వచ్చేసి అతకపోయి వస్తాయి. అసలుకి చల్లగా ఉంది వెదరు. ఇదేనా దోశ పిండేనా? దోశ పిండేనా ఇది? ఇడ్లీ పిండ. నేను ఇడ్లీ వేసింది మమ్మీ. ఇడ్లీ పిండ దోశ పిండ అది. రెండు బయట పెడతా, ఏదో అర్థం కావట్లేదు. ఏది దోశలో ఏది ఇడ్లో, ఏ దోశను ఏది ఇడ్లో అర్థం కావట్లేదు. అది కొద్దిగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది కదా, ఇప్పుడేం అర్థం కాదు. అండ్ బంగాళాఖాతం భారీ నుంచి అతి భారీ వర్షాలంట 2 తెలుగు రాష్ట్రాల్లో. అండ్ హైదరాబాద్లో కూడా బాగా వర్షాలంట. స్టార్ట్ అయింది ఈరోజు. అయితే ఫుల్ వర్షం పడేలా ఉంది, మొత్తం మబ్బులు పట్టేసినాయి, ఫుల్ వర్షం పడేలా ఉంది మొత్తం. ఎటు వెళ్ళనీకి కూడా లేకుండా ఉంది.
నీకు ఏ టైం అవుతుంది వచ్చేసరికి అంటే 7 అవుతుంది అన్నది. ఎగ్జాక్ట్లీ చూడు, ఎగ్జాక్ట్లీ 7 అవ్వబోతుంది. ఇంకా కరెక్ట్ 7 కల్లా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎంట్రీ గేట్లో ఎంట్రీ తీసుకున్నట్టుంది. ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఎవరైనా లోపల రావాలంటే ఎంట్రీ ఉండాలన్నమాట, అప్రూవల్ ఉండాలి, మై గేట్ అప్రూవల్. ఎంట్రీ తీసుకున్నట్టుంది. కరెక్ట్ ఎంట్రీ గేట్ దగ్గరికి వచ్చింది. లైవ్ లొకేషన్ షేర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఎంట్రీ గేట్ దగ్గరికి వచ్చింది. 7 అవుతుంది ఎగ్జాక్ట్లీ. వాడేమో లేగట్లేదు, అట్లే పడుకొని ఉన్నాడు. లేరా అంటే అస్సలు లేరా మమ్మీ వస్తుంది అంటే ఇట్లా చూస్తున్నాడు. మళ్ళీ వాడుకుంటున్నాడు. వాడికి నిద్ర సరిపోలేదు. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ తను వచ్చి నేను ఇక్కడ ఉండి తను పైన ఉండి వాడు లేచే వరకు ఆమె పక్కన ఉన్నాక వాడు ఇట్లా రియాక్ట్ అవుతాడో చూస్తుంది. వాడు ఇట్లా రియాక్ట్ అవుతాడు. ఐ థింక్ షీజ్ వచ్చేసింది, ఆటో వచ్చేసింది. అరే విహాన్, మమ్మీ వచ్చింది లేరా? విహాన్ ఆల్మోస్ట్ 6 నెలల తర్వాత వచ్చింది ప్రసన్న. నాకు కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. లేవలేదు ఇంకా. ఏంటి అక్కడ తడిచింది? నీళ్ళు వర్షం పడ్డదా? సన్నబడ్డా? సన్నగా అయిపోయింది. సోప్ ఈడ పెట్టిన కిచెన్లో నిన్న. ఇదో ఇక్కడ ఉంది. ఎప్పుడెక్కా బస్సు? ఆఫీస్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయినావా? మళ్ళా గుర్తుపడుతు. ఆ నిద్ర మబ్బున్నప్పుడు వచ్చినావు నువ్వు. విహాన్ మమ్మీ లేచినాక రియాక్ట్ అవుతాడు. ఎవరది? ఎవరది? అరే అయ్యబ్బో, ఇంక పడుకోబెట్టుకున్నాడు. ఏంటన్నా మమ్మీని పడుకోబెట్టుకున్నావు? అందులో నిద్ర ఇప్పుడు వదిలింది అడికి. జోగొట్టు మమ్మీకి, జోగొట్టు. పడుకోవాలా? Daddy. Mama. Mama. ఐఎమ్ సో హ్యాపీ. విహాన్ 6 నెలల తర్వాత అమ్మ వస్తే గుర్తుపట్టాడు. ఆ ఎమోషన్స్ని ఎగ్జిబిట్ చేశాడు. అసలు నేను గుర్తు కూడా పట్టాడు అనుకున్నాను. ఇప్పుడు గుర్తొస్తుంది విహాన్. మామా మామా ఏం మంత్రాలు ఎత్తున్నారు? బో
ఇంద్రమ్మ బోధినాక నీకు వచ్చిందా, అప్డేట్ అయిందా నీ మెమరీ? ముద్దంట దా. అయ్యో మన ఎక్స్ప్రెషన్ ఓ చూడొద్దంట, దుప్పటి కప్పుకుంటున్నాడు. అలా అరగంట సేపు కడ్లింగ్ చేసి ఫుల్గా ఆడుకున్నాడు విహాన్. ముచ్చటంతా తెచ్చుకున్నాడు. కాసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇల్లంతా స్విచ్ బోర్డ్స్ అన్ని పాడైపోయినాయి, అద్దం అంతా నీట్గా లేదని చిన్న చిన్న పనులు చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. ఏం కావాలి డాడీ? డాడీ ఏం కావాలి? మోర్ మోర్ మోరా? డాడీ డాడీ మోర్ ఇంకా కావాలంటాడు. 2 కాఫీస్. కాఫీ కోసం వెయిటింగ్, నేను పెట్టే కాఫీ కోసం వెయిటింగ్ అంట. 2 కాఫీస్. లిటరలీ మస్తు సన్నబడిపోయింది ఆమె ప్రసన్న. చాలా సన్నబడ్డది ఏందో మరి తెలియదు, చాలా సన్నబడ్డది. ఇప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్ చూడు ఎట్లా అవుతుందో, ఫుల్ ముసిముసిగా అవుతుంది. అదే చెప్తున్నాను, కాఫీ నేను ఎట్లా అవుతుందో చూడని చెప్పేసి చెప్తున్నాను నేను మైక్లో. బుజ్జిదా విహాన్ సినిమా చూసి చాలా నెలలైందంటున్నా. డాడీ ఏంటి? డాడీ దా. ఓకే, మమ్మీని తీసుకురాపో, మమ్మీని తీసుకొని రాపో, మమ్మీని తీసుకొని రా. బయటికి వెళ్దామా? సో మొత్తానికి ప్రసన్న అయితే తిరిగి వచ్చేసింది. బట్ తను మొత్తానికి వచ్చిందో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందో నాకు ఇంతవరకు తెలియదు. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ thank you so much guys for all the love and support. That's all for today's video. See you in the next video. Bye.